హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఈఎంఆర్ఎస్ 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదమ్మా, దానికి సంబంధించి ఒక మోడల్ పేపర్ అనేది చూద్దాం. ఇది 2023లో జరిగినటువంటి పేపర్ అనమాట. సో ఇది వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం, నవోదయలానే ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ వచ్చేసి 25, అర్థమెటిక్ వచ్చేసి 25. బట్ లాంగ్వేజ్లో నవోదయాలో ప్యాసేజెస్ అనేవి ఇచ్చారు. బట్ ఇక్కడ లాంగ్వేజ్లో ఏమి ఇచ్చారు అంటే తెలుగు గ్రామర్ ఇచ్చారమ్మా. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఉంది కదా, ఇందులో మిర్రర్ ఇమేజెస్ అని ఇవి ఏమీ లేవన్నమాట. ఓన్లీ ఏమి ఇచ్చారంటే ఆడ్ వన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించడం ఒకటి, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫిగర్ అంటే సేమ్ ఒకేలా ఉన్నదాన్ని గుర్తించడం ఒకటి, అలాగే సిరీస్ ఫిగర్స్ వీటికి సంబంధించి మాత్రమే ఈ పేపర్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఒకసారి చూద్దాం, మనం ఒకసారి చూసేయండి. అలాగే ఈ పేపర్ పీడిఎఫ్ రూపంలో మన వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి జాయిన్ అవ్వండి, చూసుకోండి ఒకసారి పేపర్ అనేది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడండి. ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు, అంటే వేరుగా ఉన్నదాన్ని గుర్తించడం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్లో వేరుగా ఉన్నది ఏమవుతుంది చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి డి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. సెకండ్ వన్ చూడండి, వేరుగా ఉన్నది సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఈ పేపర్లో మన పీడిఎఫ్లో దీనికి ఆన్సర్స్ లేవు. సో నేను ఇక్కడ ఆన్సర్స్ చెప్తాను, ఒకసారి ఆన్సర్స్ అనేవి రాసుకోండి, ఓకేనా. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారనుకోండి, వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. ఇక్కడ థర్డ్ వన్ ఒకసారి చూడండి అమ్మా. థర్డ్ వన్ వచ్చేసి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ డార్క్గా ఇచ్చారు, బట్ ఇది అలా ఇవ్వలేదు కాబట్టి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఫోర్త్ వన్ మనం చూసినట్టయితే ఇక్కడ ఇవన్నీ కూడా బిగ్ లెటర్స్ ఇచ్చారు, బట్ టీ అనేది స్మాల్ లెటర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ వన్, ఇవి ఆడ్ వన్ అవుట్లో వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ ఇచ్చేసారు. ఆడ్ వన్ అంటే వేరుగా ఉన్నదాన్ని గుర్తించడంలోనే మనకి 20 క్వశ్చన్స్ ఇచ్చేసారనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఏది వేరుగా ఉన్నది అని చెప్పేసి, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి డి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. నెక్స్ట్ చూడండి సెవెంత్ వన్ చూడండి. సెవెంత్ వన్లో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యారో మార్క్స్ ఇచ్చారు కదా, బట్ ఈ యారో అనేది ఇక్కడ మనకి కర్వ్లా ఉంది, అంటే వక్రరేఖలా ఇచ్చారు. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఎయిత్ వన్ చూడండి, ఇక్కడ అన్ని స్టార్స్ ఇచ్చారు కదా, బట్ బి అనేది అలా లేదు. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, సర్కిల్. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి, ఇక్కడ యారో మార్క్స్ ఇవన్నీ ఒకేలా ఉన్నాయి, బట్ బి అనే దాంట్లో వేరుగా ఉంది. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. మీరు నవోదయతో కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంది. మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా ఇచ్చారు, డెప్త్ అయితే ఇవ్వలేదు. మీరు నవోదయ, ఈఎంఆర్ఎస్ అలాగే సైనిక్ కంపేర్ చేశారనుకోండి, ఈఎంఆర్ఎస్ అనేది ఈజీగా ఉంది. నేను ఇప్పుడు పేపర్ చెప్తున్నాను కదా, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ నవోదయ, నెక్స్ట్ సైనిక్, అంటే సైనిక్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంది. సైనిక్తో పోల్చుకుంటే నవోదయ ఈజీ ఉంది, నవోదయతో పోల్చుకుంటే ఈఎంఆర్ఎస్ పేపర్ అనేది ఈజీగా ఉంది, ఓకేనా. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ 10th వన్ వచ్చేసి ఏమవుతుంది, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఇందులో ఒక దాంట్లో ఒకటి సేమ్ ఫిగర్స్ ఇచ్చేసారు, బట్ సి అనేది అలా లేదు కాబట్టి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 11th వన్ చూడండి. 11th వన్ వచ్చేసి యారో మార్క్స్ అన్నీ కూడా మనకి కిందకి చూపించారు, బట్ ఇది వచ్చేసి ఎలా ఇచ్చారు, మనకి ఈ విధంగా ఇచ్చారు. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 12th వన్ చూసినట్టయితే డి అనేది రైట్ ఆప్షన్ అవుతుందమ్మా. ఎందుకంటే ఈ లోపల చూడండి, ఇదంతా కూడా మనకి 4 సైడ్స్తో ఒక ఫిగర్ ఇచ్చారు. ఇక్కడ రెక్టాంగిల్ అని చెప్పి, ఇక్కడ స్క్వేర్ అని చెప్పి, అలాగే ఇక్కడ రాంబస్ అని చెప్పి ఇలా ఇచ్చారు కదా, బట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా 4 సైడ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ వచ్చేసి సర్కిల్లో ట్రయాంగిల్ ఇచ్చారు. సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 13 చూడండి. 13లో మనకి సేమ్ ఫిగర్తో మనకి ఈ విధంగా ఇచ్చారు. ఏ అలానే ఉంది, బి కూడా అలానే ఉంది, డి కూడా అలానే ఉంది, బట్ సి వచ్చేసి 2 ఫిగర్స్ ఇచ్చారు, అంటే ఒకటి సర్కిల్ ఒకటి స్క్వేర్. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. అబ్జర్వ్ చేస్తున్నారా, సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 14th వన్ చూడండి. 14th వన్లో ఆడ్ వన్ అవుట్ కదమ్మా. ఇక్కడ మనకి
బాడ్మాస్ రూల్ యూజ్ చేస్తాం కదా మనం సింప్లిఫికేషన్స్లో. అక్కడ మనం ఇలాంటి బ్రాకెట్స్ అన్నీ కూడా యూజ్ చేస్తాం. బట్ ఇలాంటిది యూజ్ చేస్తామా? లేదు కదా. సో ఇక్కడ డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 15th వన్లో ఇక్కడ మనకి కట్ చేసినట్టుంది ఫిగర్ అనేది. ఇక్కడ కూడా అంతే, ఒక ఫుల్ పీస్లో సగం ముక్క కట్ చేసినట్టు కింద ఇచ్చారు. బట్ సి అనేది ఫుల్ రౌండ్ ఇచ్చారు. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా కట్ చేసిన పీస్లా ఉంది, ఇది కట్ చేసిన పీస్లా ఉంది, బి కూడా కట్ చేసిన పీస్లా ఉంది. బట్ సి అనేది అలా లేదు కాబట్టి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 16th వన్ చూడండి. 16th వన్లో ఇక్కడ ఇంటూ, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ఇంటూ, బట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు లా ఉంది. సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 17th వన్ చూడండి. 17 డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ అన్నీ కూడా మనం యాంగిల్స్ ఫామ్ చేయొచ్చు, మూలలనే వచ్చాయి అన్నిటికి కూడా. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎలాంటి మూలలు అనేవి లేవు, అంటే ఎలాంటి యాంగిల్స్ కూడా మనం ఇక్కడ ఫామ్ చేయలేము కదా. సో అందుచేత నేను డి అనేది రైట్ ఆప్షన్ అనుకుంటున్నాను. 17th నాకు డౌట్ అమ్మ, బట్ మ్యాక్సిమం డి అనేది రైట్ ఆప్షన్ అవ్వచ్చు. ఓకేనా. 18th వన్ చూడండి, ఈజీగా మీరు చెప్తారు. నేను ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి న్యూగా ఒక వీడియో చేశాను, అందులో సేమ్ ఇలాంటివి చెప్పాను నేను. సో ఇక్కడ చూస్తే మీకు ఇది ఫ్రూట్, ఇది ఫ్రూట్, ఇది ఫ్రూట్, బట్ సి అనేది ఏంటి? వెజిటబుల్ కదా. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఏమి ఇచ్చారు అక్కడ? వంకాయ ఇచ్చారు. నెక్స్ట్ సేమ్ ఇలాంటివన్నీ కూడా తీసుకుని చెప్పాను నేను. ఇక్కడ చూడండి, ఇది బుక్, ఇది పెన్సిల్, ఇది పెన్, బట్ ఇది కిచెన్లో ఉండేటటువంటి వస్తువు కాబట్టి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 20th చూడండి. 20లో మనకి మధ్యలో మిడిల్లో ప్లస్ అనేది ఇచ్చారు, దీనికి కూడా ప్లస్ ఇచ్చారు, దీనికి కూడా ప్లస్ ఇచ్చారు, బట్ సిలో మనకు ప్లస్ అనేది ఇవ్వలేదు కదా. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. ఇవన్నీ కూడా ఆడ్ వన్ అవుట్, అంటే వేరుగా ఉన్నదాన్ని గుర్తించడం అనమాట ఈ 20 క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ చూడండి, ఒకే రకమైన దాన్ని గుర్తించండి అన్నారు, అంటే సిమిలర్ వన్ అంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫిగర్ని రౌండ్ చేయాలి మనం ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే ఇది చెప్పక్కర్లేదు, మీరు ఈజీగా గెస్ చేసేస్తారు. సో ఫస్ట్ దానికి ఏంటి? 21 డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 22 వచ్చేసి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ కొంచెం డిఫికల్ట్గా ఇచ్చారనుకోండి అమ్మ, ఫిగర్ కొంచెం డిఫికల్ట్గా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఆన్సర్ చేయండి. అలాగే నేను ఇందులో మ్యాథ్స్ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ ట్రై చేస్తాను. సో ఈ 25 మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఇచ్చారు. నవోదయ సైనిక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈజీగా దీనికి ఆన్సర్ చేసేస్తారు. 23 చూడండి ఒకసారి. 23 బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫిగర్ అమ్మ, ఒకేలా ఉన్నదాన్ని గుర్తించాలన్నమాట. 24 వచ్చేసి మనకి ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 25 వచ్చేసి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 26 వచ్చేసి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. చూసుకోండి ఒకసారి, బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఈ పేపర్ పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుందమ్మా. నెక్స్ట్ 27 వచ్చేసి మనకి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 28 వచ్చేసి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 29 వచ్చేసి ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 30th వచ్చేసి ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫిగర్ అనమాట. 15 క్వశ్చన్స్ ఇచ్చారు ఇందులో. సో 31 వచ్చేసి చూడండి, ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 32 వచ్చేసి సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫిగర్. నెక్స్ట్ 33 వచ్చేసి డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 34 వచ్చేసి బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి, ఈజీయే కదా చేసేద్దామంటే ఒక్కొక్కసారి రాంగ్ పెట్టేస్తారు. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, జాగ్రత్తగా చూస్ చేయండి. ఓకేనా. 35 వచ్చేసి డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటి? యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫిగర్, అంటే సిమిలర్గా ఉన్నదాన్ని గుర్తించడం అనమాట. నెక్స్ట్ చూడండి, సిరీస్ ఫిగర్స్ ఇచ్చారు, అంటే దీని తర్వాత వచ్చేది ఏంటి అని. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు కదా, ఇది 45 degrees యాంగిల్లో మనకి ఇక్కడ రొటేట్ చేశారు. సో 90 degrees అంటే ఇలా ఉంటుంది, 45 degrees అంటే ఇక్కడికి రొటేట్ చేశారు. చూడండి, ఫస్ట్ ఇలా ఉన్న దాన్ని ఎలా చేశారు? ఇలా రొటేట్ చేశారు. నెక్స్ట్ ఇంకొకసారి రొటేట్ చేస్తే 45 degrees యాంగిల్లో రొటేట్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఎలా వస్తుంది? ఈ వైపుకి ఇలా వస్తుందన్నమాట. సో అలా వచ్చినాయి ఇక్కడ 2 ఇచ్చారు ఒకసారి చూస్తే. బట్ ఈ రెండింటిలో ఏది రైట్ ఆప్షన్ అవుతుంది?
ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ దీని సైజ్ అనేది తగ్గించుకుంటూ వచ్చారు. సో ఈ రెండింటిలో ఏది చిన్నగా ఉంది మనకి? ఏ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఒక సర్కిల్కి ఇంకో సర్కిల్ జాయిన్ చేసి 2 ఇచ్చారు, నెక్స్ట్ 3 ఇచ్చారు, నెక్స్ట్ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. అంటే అది ఎలా రావాలి? సేమ్ ఇలానే రావాలి. ఇలా ఉన్నది ఏముంది ఇక్కడ? సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ప్లేస్ అనేది చేంజ్ చేశారు. ఫస్ట్ ఈ మోడ్లో ఇచ్చారు, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, ఇందులో నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? ఈ ప్లేస్కి వస్తుంది. అంటే ఈ ప్లేస్కి రావాలి. సో అలా ఉన్నది ఏంటి? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 39 చూడండి. 39 వచ్చేసి ఇక్కడ మనకి 90 degrees యాంగిల్లో రొటేట్ చేశారు. అది కూడా ఏ డైరెక్షన్లో? ఇలా ఈ విధంగా, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అపసవ్య దిశలో తిప్పారనమాట. సో నెక్స్ట్ ఇలా వచ్చింది కదా, నెక్స్ట్ ఎలా వస్తుంది? కిందకు వస్తుంది. సో అలాంటి ఆప్షన్ ఏముంది? సి. నెక్స్ట్ చూడండి 49 వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంటే ఇంకొక 2 డార్క్ చేసి 3 వచ్చాయి. నెక్స్ట్ కూడా సేమ్ ఎలా ఉంటుంది? ఒకటి ఇలా ఉండి ఇంకొక 2 డార్క్ చేసినవి పైన ఉండాలన్నమాట. సో అలా ఉన్న ఆప్షన్ ఏముంది ఇక్కడ? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 41 వచ్చేసి మనకి మధ్యలో ప్లస్ ఉంది సర్కిల్లో, ఇక్కడ వచ్చేసి ఇంటూ ఉండాలన్నమాట. సో ఇంటూ ఉన్నది ఏముంది? ఇది ఉంది, ఇది ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డార్క్ చేసింది ఇచ్చారు కదా, ఈ రెండిట్లకి ఫస్ట్ ఈ రెండు అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉంది? ఇది ఇక్కడ ఆపోజిట్లో ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా ఆపోజిట్లో ఉంటే ఇక్కడికి రావాలన్నమాట. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది? డి ఉంది. సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 42 చూసినట్టయితే ఇక్కడ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ దాంట్లో 1 ఇచ్చారు, నెక్స్ట్ దాంట్లో 2, నెక్స్ట్ దాంట్లో 3, నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. సో అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. డి అనేది ఇక్కడ రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా సిరీస్ ఫిగర్స్ అమ్మా, ఇవి కూడా 15 క్వశ్చన్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మీకు 6 సైడ్స్ ఉన్నాయి, 4, 5, 6. నెక్స్ట్ దాంట్లో 5 సైడ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. నెక్స్ట్ దాంట్లో 4 సైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? డిక్రీజింగ్ ఆర్డర్ అంటే 3 సైడ్స్ ఉండాలి. 3 సైడ్స్ ఉండేది ఏంటి మనకి? ట్రయాంగిల్, త్రిభుజం. సో సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి 6 ఇచ్చారు కదా, ఈ 6లో ఒకదాన్ని డార్క్ చేశారు ఫస్ట్ ఇక్కడ, నెక్స్ట్ దాంట్లో 2 డార్క్ చేశారు, నెక్స్ట్ దాంట్లో ఎన్ని డార్క్ చేయాలి? 3 డార్క్ చేయాలి. సో అలా ఉన్నటువంటిది బి. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఇక్కడ 5 ఇచ్చారు కదా ఫస్ట్ బాక్స్లో, నెక్స్ట్ బాక్స్లో 4, నెక్స్ట్ బాక్స్లో 3, నెక్స్ట్ దాంట్లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. బట్ ఆ 2 ఇక్కడ బి ఉంది, డి ఉంది. ఏ ఆప్షన్ రైట్ అవుతుంది ఇక్కడ? ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మధ్యలో ఉన్నదాన్ని తీసేస్తారు కదా, సో ఈ ఆప్షన్ అనేది ఉండదు. ఇంకా ఏముంటుంది? ఇక్కడ ఉన్న వాటిని లెస్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఉన్నదాన్ని, ఫస్ట్ ఈ ప్లేస్లో ఉన్నదాన్ని తీసేశారు, నెక్స్ట్ ఏం చేశారు? ఈ ప్లేస్లో ఉన్నదాన్ని తీసేశారు, నెక్స్ట్ ఏం చేశారు? ఇంకొక 2 ఉండాలి, అంటే నెక్స్ట్ ఈ ప్లేస్లో ఉన్నదాన్ని తీసేశారనమాట. సో ఇలా ఉండాలి నెక్స్ట్ దాంట్లో. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ బి. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 46 చూడండి. 46లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ప్లస్ ఉంది కదా, ఇక్కడ ఇలా డార్క్ చేశారు, ఇందులో వచ్చేసరికి ఇలా డార్క్ చేశారు. సో నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి ఎలా డార్క్ చేయాలి? ఈ ప్లేస్ డార్క్ చేసి ఉండాలి. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ డి అనమాట. సో 46 వచ్చేసి మనకి డి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 47 చూడండి, ఇక్కడ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ చూసారనుకోండి, అంటే పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఇక్కడ 1, ఇక్కడ 2 యారోస్ ఇచ్చారు, నెక్స్ట్ 3 యారోస్ వచ్చాయి, నెక్స్ట్ ఎన్ని రావాలి? 4. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ బి. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇలా ఇచ్చారు కదా, మనకి ఓవెల్ షేప్లో ఉంది కదా, నెక్స్ట్ దాంట్లో ఇంకొకటి ఉంది. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఇలా ఉండాలి. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది? సి. 49 చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక రింగ్ షేప్లో ఉంది, నెక్స్ట్ అది ఈ కిందకు వచ్చింది కదా, నెక్స్ట్ సేమ్ ఇలాంటి షేపు, బట్ ఇక్కడ ఎలా వస్తుంది? కిందకు వస్తుంది. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ బి అనమాట. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 58 ఏమవుతుంది? ఇక్కడ ఇలా ఉన్నదాన్ని మధ్యలో కట్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చారు, సేమ్ ఇలా ఉన్నదాన్ని కట్ చేయాలన్నమాట. కట్ చేసి మధ్యలో గ్యాప్ వస్తే ఇలా వస్తుంది, అంటే ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది.
ఇవమ్మ 50 క్వశ్చన్స్ ఈఎంఆర్ఎస్లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి 50 క్వశ్చన్స్ అనమాట. సో ఈ 50 క్వశ్చన్స్ కూడా మనకి ఏమి ఇచ్చారు, ఆడ్ వన్ అవుట్ ఇచ్చారు, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫిగర్ ఇచ్చారు, అలాగే సిరీస్ ఫిగర్స్ ఇచ్చారు. సో ఈ 3 మోడల్స్కి సంబంధించి మాత్రమే ఇచ్చారు 23 పేపర్ అనేది. సో మోడల్ పేపర్స్ అని వెతుకుతూ ఉంటే అసలు దొరకట్లేదు. ఇది కూడా ఎవరో ఈఎంఆర్ఎస్లో చేసే సార్ ఇచ్చారు ఈ పేపర్ అనేది. సో ఈ ఇయర్ పేపర్ ఎలా వస్తుంది అనేది తెలియదు. మీరు ఆల్రెడీ నవోదయకి ప్రిపేర్ అయ్యి ఉన్నట్టయితే కనుక 10 మోడల్స్ ఒకసారి చూసుకుని వెళ్ళండి. బట్ ఈ 3 మోడల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే మీకు మ్యాథ్స్ కూడా చెప్తాను, ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ తెలుగు ఎలా ఇచ్చారు, మ్యాథ్స్ ఎలా ఇచ్చారు అనేది చూద్దాం, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.